ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అంగన్వాడీ పిండి ఉండేది కదా, వాటితో బూరెల్లాగా చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి అంగన్వాడీ పిండి ఉంది కదా, ఈ పిండి తీసుకున్నాను. ఇదిగోండి చెక్కి ఫ్రెష్ ఆటా పిండి ఉంది, గోధుమ పిండి. ఈ పిండి తీసుకున్నాను నేను. ఈ కప్పుతో 3 కప్పులు అంగన్వాడీ పిండి తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. తీసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇలా 2 కలుపుకొని ఎలా కలుపుకుందామో చూద్దాం. కేజీ బెల్లం తీసుకొని కరిగించాను నేను. కరిగించి ఇలా పెట్టేశాను. వడగట్టుకొని ఇప్పుడు పిండిలో కలుపుకుందాం. ఆల్రెడీ దీంట్లో పంచదార ఉండిద్ది కదా, అందుకని కొంచెం బెల్లం తీసుకున్నానండి. బెల్లం నీళ్ళు పోసుకుంటున్నాను. పోసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉంది కదా, నేను చెంచాతో కలుపుకుంటున్నాను. కొంచెం గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని కొంచెంసేపు ఇలా నానబెట్టి ఎలా చేద్దాము